వెల్కమ్ టు రూపా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి నువ్వుల లడ్డు తయారు చేయటం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పోసి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో తెల్ల నువ్వులు తీసుకొని దోరగా వేయించాలి. తెల్ల నువ్వులు కూడా దోరగా వేగిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకొని కొబ్బరి ముక్కలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, లేకపోతే కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి తురుముతో కొబ్బరి తురుము చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకొని కొబ్బరి మెత్తగా తురుములాగా చేసుకోవచ్చు. నేనైతే ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని తురుము రెడీ చేసుకున్నాను. కొబ్బరి తురుము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసి దాంట్లోనే బెల్లం కలిపేసేసి మీడియం మంట మీద చిన్నగా తిప్పుతా వేగనివ్వాలి. బెల్లం పాకం వచ్చి కొబ్బరికి పట్టేసి వేగుతూ ఉంటుంది. ఈ లోపల పొట్టు తీసుకున్న పల్లీలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటితో పాటు 4 యాలక్కాయలు, మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న పలుకులుగా పల్లీల్ని మిక్సీ చేసుకోవాలి. బెల్లము కొబ్బరి కరిగిపోయి పాకం వచ్చేసి కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు పొడి, తెల్ల నువ్వులు దోరగా వేయించి పెట్టుకున్న ఇందాక తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా కలిపేసి వేసేసి తిప్పేసేయాలి. ఒక 5 minutes స్టవ్ మీద ఉంచి వాటికి బెల్లం పాకం అంతా పట్టేదాకా ఉంచాలి. బెల్లం పాకం బాగా ముదిరిపోయి పట్టేసేసింది. చూడండి, చేతికి అంటకుండా ఉండే వరకు తిప్పేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 hour ఆరనివ్వాలి. ఒక 1/2 hour ఆరిపోయిన తర్వాత మనం కావాల్సిన సైజులో చిన్నగా పెద్దగా ఎలా కావాలంటే అలాగా లడ్డూలు చేసుకుని కొబ్బరి నువ్వుల లడ్డూలు రెడీ. టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా కావాలి అనుకుంటే, ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రూపా కిచెన్.